నమస్తే. ప్రాచీన పౌరాణిక గాథలకు, ఆధునిక వైద్యశాస్త్రంలోని అంతుచిక్కని రహస్యాలకు మధ్య ఏదైనా కనెక్షన్ ఉందంటే మీరు నమ్ముతారా? ఈ రోజుటి మన విశ్లేషణలో ఈ రెండు విభిన్న ప్రపంచాలు ఎలా ముడిపడి ఉన్నాయో లోతుగా అన్వేషిద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. పదండి. అసలు ఈ కనెక్షన్ అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా కాలచక్రం గురించి మాట్లాడుకోవాలి. కాలమంటే మనం గోడగడియారంలో చూసే సమయం మాత్రమే కాదు, ఇదొక అంతులేని కాలవలయం. ఇక్కడ సృష్టి, అస్తిత్వం నిరంతరం ఒక సైకిల్లాగా సాగుతూనే ఉంటాయి. ప్రాచీన గ్రంథాలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నాయి. జీవితమనేది ఒక ఎండ్లెస్ లూప్ లాంటిదని, ప్రతి జీవి తాను చేసిన గత కర్మల భారాన్ని మూటగట్టుకుని యుగయుగాలుగా ఈ జనన మరణాల చక్రంలో ప్రయాణిస్తూనే ఉంటుందని ఈ కొటేషన్ మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. మరి ఈ బ్రహ్మాండమైన విశ్వం స్థాయి నుంచి మన శరీరంలో వచ్చే చిన్న జబ్బు వరకు ఉన్న ఈ ప్రయాణాన్ని మనం 6 దశల్లో చూడబోతున్నాం. శాశ్వత చక్రం, విశ్వ ఆవిర్భావం, కర్మ సిద్ధాంతం, ఇడియోపతిక్ వ్యాధుల రహస్యం, పాపాలు మరియు అనారోగ్యం, చివరగా విశ్వసమతుల్యతను పునరుద్ధరించడం. ముందుగా మొదటి అంశం, అంతులేని కాలం. అదేనండి, శాశ్వత చక్రం గురించి చూద్దాం. అస్తిత్వం యొక్క ఈ అతిపెద్ద దశను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనకు తెలిసినట్లు కాలం ఒక స్ట్రెయిట్ లైన్ లాంటిది కాదు. అదొక సృష్టి, స్థితి, లయలతో కూడిన నిరంతర వలయం. అంటే ఒక లూప్ అన్నమాట. ఒక్కసారి ఊహించండి, ఈ శాశ్వత చక్రంలో మహాసముద్రాలు ఎండిపోతాయి, గ్రహాలు మారిపోతాయి, ప్రాణులన్నీ నిరంతరం పుడుతూ చనిపోతూ ఉంటాయి. అదొక అంతులేని ప్రక్రియ. ఇక రెండో అంశం, ఈ అనంతమైన చక్రంలో విశ్వం అసలు ఎలా పుట్టింది? హిరణ్యగర్భం అంటే ఏంటి? దీని గురించి బ్రహ్మపురాణం ఒక మైండ్ బ్లోయింగ్ టైమ్లైన్ ఇస్తోంది. ఇక్కడ టైంలైన్ గమనిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. 0 సంవత్సరంలో మొదలై 10,000, 13,000 దైవిక సంవత్సరాల వరకు సాగే సుదీర్ఘమైన కాలమిది. ప్రతిదానికి ఒక కారణం, ఒక ఎఫెక్ట్ ఉంటాయని ఈ బ్రహ్మాండమైన సృష్టి విధానం మనకు చెబుతోంది. సరే, విశ్వం అయితే ఏర్పడింది. మరి ఇందులో సృష్టించబడిన మన జీవితాలను ఏది శాసిస్తోంది? అదే మన మూడవ అంశం, కర్మ సిద్ధాంతం. సింపుల్గా చెప్పాలంటే కర్మ అనేది ఒక యూనివర్సల్ లెడ్జర్, మన అకౌంట్ బుక్ లాంటిదనమాట. గత జన్మలో, ఈ జన్మలో మనం చేసిన పనులన్నీ ఇందులో రికార్డ్ అయి ఉంటాయి. మన గమ్యాన్ని, మన ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేసేది ఇదే అని ఆయుర్వేద, పౌరాణిక సంప్రదాయాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అదే కర్మ విపాకం. అంటే మనం చేసిన పాత కర్మలు ఏదో ఒకరోజు ఖచ్చితంగా పక్వానికొస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మన అకౌంట్ సెటిల్ అయ్యే టైం వస్తుందన్నమాట. ఏ జీవి తాను చేసిన పనుల్నుంచి తప్పించుకోలేదు. ఆ ఫలితాలే మన భౌతిక శరీరంలో వ్యాధులుగా బయటపడతాయట. ఇదే మనల్ని 4వ అంశం దగ్గరికి తీసుకెళ్తోంది, ఇడియోపతిక్ వ్యాధుల రహస్యం. మోడ్రన్ సైన్స్ కూడా తలపట్టుకునే ప్రశ్నలను ఈ ప్రాచీన సిద్ధాంతం ఎలా చూస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి లాజిక్ ఆలోచించండి. మోడర్న్ సైన్స్లో కొన్ని జబ్బులకి కారణమేంటో అస్సలు తెలియదు. వాటినే ఇడియోపాథిక్ డిజార్డర్స్ అంటారు. కాని ఆయుర్వేదమేం చెప్తుందంటే, అబ్బే, కారణం ఖచ్చితంగా ఉంది, కాకపోతే అది ఈ జన్మది కాదు, గత జన్మది, కాబట్టి మనకి కనిపించట్లేదంతే అంటుంది. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అయితే ఏ పాపానికి ఏ జబ్బు వస్తుంది? 5వ అంశంలో మన గత జన్మ పాపాలకు, ప్రస్తుత అనారోగ్యానికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో చూద్దాం. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం మనం చేసే పాపాలు ప్రధానంగా 3 రకాలు: కాయిక, వాచిక, మానసిక. అంటే మనం శరీరంతో చేసే హింస, మాటల ద్వారా ఆడే అబద్ధాలు, చివరికి మన మనసులో ఎవరికైనా చెడు జరగాలని ఆలోచించినా సరే అవన్నీ మన కర్మ అకౌంట్లో పాపకర్మలుగా యాడైపోతాయి. వైద్య చింతామణి లాంటి ప్రాచీన గ్రంథాలలో ఉన్న డీటెయిల్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎవరికైనా చేసిన సహాయం మర్చిపోతే ఉబ్బసం వస్తుందట. అలాగే పేదలను మోసం చేస్తే దగ్గు, పాడైన ఆహారాన్ని దానం చేస్తే వాంతులు. ఇలా ప్రతి నైతిక తప్పుకు విశ్వం ఇచ్చే రియాక్షన్ చాలా స్పష్టంగా, డైరెక్ట్గా చెప్పబడింది. సరే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? కర్మ వల్ల వచ్చే జబ్బును ఎలా బ్యాలెన్స్ చెయ్యాలి? అదే మన 6వ మరియు ఆఖరి అంశం, ఆధ్యాత్మిక నివారణ. ఇలాంటి సమస్యలకు ఆయుర్వేదం దైవ వ్యపాశ్రయ చికిత్సని సూచిస్తోంది. అంటే
మంత్రాలు జపించడం, నిరుపేదలకు బంగారం లేదా నువ్వులు దానం చేయడం, లేదా చాంద్రాయణ వ్రతం లాంటి కఠినమైన ఉపవాసాలు చేయడం. వీటి ద్వారా ఆ పాత కర్మల తాలూకు నెగటివ్ ఎఫెక్ట్ని తగ్గించవచ్చని ఆయుర్వేదం చెప్తోంది. దీనిపై మోడర్న్ రీసెర్చర్స్ ఏమంటున్నారో తెలుసా? ఈ పూజలు, దానాలు నిజానికి ఒక రకమైన ప్లాసిబో ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తాయట. అంటే ఇవి మన మెదడులోని ఎమోషనల్ నెట్వర్క్స్ని యాక్టివేట్ చేసి మన భౌతిక శరీరాన్ని నయం చేసేందుకు అద్భుతంగా హెల్ప్ చేస్తాయి. ఒక రకంగా మన మైండ్ ద్వారా మన బాడీని హీల్ చేసుకోవడమన్నమాట. ఫైనల్గా ఒక మాట. అనారోగ్యం అంటే కేవలం మన శరీరంలో వచ్చే భౌతిక మార్పేనా? లేక కంటికి కనిపించని విశ్వశక్తులు, మనం గతంలో చేసిన పనుల ఎఫెక్ట్ కూడా ఇందులో ఉందా? ఈ కోణంలో ఆలోచిస్తే భవిష్యత్తులో మనం హెల్త్ని, హీలింగ్ని చూసే విధానం పూర్తిగా మారిపోతుందేమో కదా. దీనిపై మీ ఆలోచనలు ఏంటో ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.